నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. భారతదేశము కళలకి చాలా పేరొందినటువంటిది. మంచి దర్శకులు, కళాకారులు వీళ్ళందరూ మన ఔన్నత్యాన్ని ప్రపంచంలో నలుమూలలా చేసిన ఘనత భారతదేశంలో చాలామందికి ఉంది. అట్లాంటి దాంట్లో అంటే మనము ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే విపరీత పోకడలు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేద్దాము. మరి బంగ్లాదేశ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ పూర్వీకులు ఇళ్లను కూడాను బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కడ కూల్చేయడం అనేది మొదలుపెట్టింది. అది వదిలిపెట్టేస్తే నిన్నగాక మొన్న సత్యజిత్ రే, ఆయన యాక్చువల్లీ భారతీయ సినిమా చరిత్రలో అత్యంత గౌరవనీయమైనటువంటి దర్శకుడిగా నిలిచారు. అటువంటి బంగ్లాదేశ్లో ఉండే మైమానింగ్స్ అనే ప్రాంతంలో వారి సత్యజిత్ రే తాత ఉపేంద్ర కిషోర్ చౌదరిని ఇంటి కూల్చినట్టు సమాచారం. దీనికి ఇమీడియట్గా మరి మమతా బెనర్జీ గారు స్పందించి తన అసంతృప్తిని వ్యక్తపరిచి దీన్ని కూల్చివేయడం ఆఫ్ చేయాలి అని చెప్పేసి భారత ప్రభుత్వానికి కూడాను ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. సో మనకేంటంటే నివేదికల ప్రకారం కూల్చివేత అయితే మొదలుపెట్టింది అనేది. సో మరి ఉపేంద్ర కిషోరు, సత్యజిత్ రే కుటుంబీయులు బెంగాలీ సాహిత్యంలోనూ కళల్లోనూ చాలా గొప్ప కృషి చేసిన వాళ్ళు. అలాగే సత్యజిత్ రే వారసత్వం కూడాను మన ఒక సాంస్కృతిక చిహ్నంగా భారతదేశానికి ఉంది. మరి ఇది ఇతిహాస పరిరక్షణకు అవసరము. అట్లాగే మరి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా జనగణమన రాసినటువంటి అటువంటి ప్రఖ్యాత కవి. మన అసలు భారతదేశంలో బెంగాలీ రచనలకిను బెంగాలీ వాటికిను ఒక పూస పూసింది వీళ్ళు. అటువంటి మరి వీళ్ళని యొక్క చిహ్నాలను గుర్తు చేయకుండా పెట్టడం చాలా శోచనీయమైన విషయం. సో మరి ఈ వార్తపై బెంగాలీ ప్రజలు అండ్ సాహిత్యాభిమానులు యావత్ భారతదేశంలో అందరూ కూడాను తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఇటువంటి చర్యలు సమర్థనీయమైనా అనే దాని మీద మీ యొక్క విశ్లేషణ? ఏ రకంగానూ సమర్థనీయం కాదు. మోర్ ఇంపార్టెంట్లీ ఇది ఒక పెద్ద బెంగాల్ చరిత్రలోనే ఒక బ్యాడ్ ఫేజ్ కింద మనం పరిగణించాలి. ఎందుకనంటే ఇది బెంగాల్ కల్చర్ ఎట్లాంటిది అంటే మొదటి నుంచి కూడా సింక్రెటిక్ కల్చర్. మతం వల్ల విభేదం 20వ శతాబ్దం నుంచే మొదలైంది. అంతకుముందు మతం వల్ల అక్కడ ఎటువంటి విభేదం ఉన్నటువంటి ప్రదేశం కాదు. ఒక రకంగా బెంగాల్ ప్రాంతంలో ఇస్లాం ఏ రకంగా వ్యాప్తి చెందింది అంటే ఇండోనేషియాలో ఇస్లాం ఏ రకంగా వ్యాప్తి చెందిందో అట్లాగే జరిగింది. ఘర్షణ ద్వారా జరిగినటువంటి వ్యాప్తి కాదు. ఇప్పుడు అదే పంజాబు, ఆఫ్ఘనిస్తాను ఈ ప్రాంతాలంతా తీసుకున్నా డౌన్ ది లైన్ ఢిల్లీ, రాజస్థాన్ ఇక్కడ ఇస్లాం వ్యాప్తి చెందటం అంట అది కత్తితో జరిగినటువంటి వ్యాప్తి. బట్ బెంగాల్లో అంత కత్తి వల్ల జరిగింది కాదు. సింక్రటిక్గా డెవలప్ అయ్యి రెండు మతాలు పెద్ద విభేదం లేకుండా డెవలప్ అయినటువంటి ఇస్లాం అది. నేను చెప్పినట్టు ఇండోనేషియాలో లాగా. ఇండోనేషియాలో వాళ్ళ పేర్లను చూస్తే సీతా అనే పేరు ఉంటుంది, ఐరావత్ అనే పేరు ఉంటుంది. ప్రాక్టీసింగ్ రిలీజియన్ ఏంటంటే ఇస్లాం. బంగ్లాదేశ్లో కూడా నువ్వు బెంగాలీ ముస్లిం ఉమెన్ నువ్వు చూచావంటే చక్కగా బొట్టు పెట్టుకుంటారు. పరదా కోషా సిస్టమ్ ఏమీ లేదు. మామూలు హిందూ వనితలు ఎట్లా ఉంటారో అట్లా ఉంటారు. సో అంత సింక్రటిక్గా ఉన్నటువంటి కల్చర్. దీనికి ఇది మొట్టమొదట అఫ్కోర్స్ కర్జెంట్ టైంలో బెంగాల్ డివిజన్ మతపరంగా ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్గా డివైడ్ చేయటం, దానిని ఆసరాగా తీసుకుని ముస్లిం లీగు చిన్న ఎంట్రీ, ఆ పైన అక్కడ వాడు షహాబుద్దీన్ అని వాడు లోకల్ లీడరు. వీళ్ళు చేసిన అకృత్యాలు అయితే ఇంత అంత కాదు. అక్కడి నుంచే మతపరమైనటువంటి రాజకీయాలు, మతపరమైనటువంటి డివిజను ఇక్కడ మొదలైంది. కోర్స్ దీనికి కొంతవరకు కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద జమీందారులందరూ హిందువులు.
కల్టివేటర్స్ అందరూ ముస్లిమ్స్. సో అక్కడ ఎకనామిక్ ఘర్షణ కూడా కొంత ఉంది, లేకపోలేదు. సరే, ఈ జమీందారీగా ఉన్న హిందూస్ అంతా అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. బట్ ఉండిపోయినటువంటి హిందువులు ఎవరంటే అంతా మోస్ట్లీ షెడ్యూల్ కాస్ట్, నామశూద్రాస్ అంటారు వాళ్ళు. వాళ్ళను చాలా విపరీతమైనటువంటి డిస్క్రిమినేషన్కు గురి చేస్తున్నారు అక్కడ ఉండేటటువంటి ముస్లిం లీడర్లు వీళ్ళు. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ఇది ఒక మన కల్చర్, బెంగాలీ కల్చర్ అనేది దాన్ని బట్టి బెంగాలీ దాంట్లో ఇస్లామిక్ కల్చర్ కిందకి వచ్చేసింది. సో రవీంద్రనాథ్ ఠాగూర్, సత్యజిత్ రే లాంటి గొప్ప గొప్ప బెంగాలీ ఐకాన్స్ను వాళ్ళు గుర్తించడం లేదు ఈరోజు. అది అన్ఫార్చునేట్ థింగ్. ఆ ఈస్ట్ బెంగాల్ దాంట్లో భాగంగానే జరుగుతుంది. లేకపోతే వ్యాండల్స్ వచ్చి చిల్లర మూకలు, బేసిక్గా చిల్లర మూకలు పోయి రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ ఇంటిని, పురాతనమైన ఇంటిని మీద దాడి చేయటం, ఈరోజు సత్యజిత్ రే ఇంటిని గవర్నమెంటే చేస్తున్నట్టుంది దానితో చేసేయటం. సో ఇదంతా ఇస్లామైజేషన్ బంగ్లాదేశ్లో చాలా ర్యాపిడ్గా జరుగుతున్నది. మూర్ఖపు ఇస్లాం అంటే ఇది సింక్రటిక్గా డెవలప్ అయ్యి దర్గాల ద్వారా, దీని ద్వారా డెవలప్ అయినటువంటి ఇస్లాం చాలా లిబరల్ ఇస్లాం. అది ఇండియాలో చాలా ప్రాంతాల్లో వచ్చినటువంటి ఇస్లాం అటువంటిది. మన రాయలసీమలో ఉన్నటువంటి ఇస్లాం కానీ, కొంతవరకు తెలంగాణలో ఉన్నటువంటిది, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఇస్లాం కానీ, అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్న బెంగాల్లో ఈరోజు ఈ పరిస్థితి రావటానికి కారణం రాడికలైజేషన్, ఇస్లామైజేషన్. దాని భావంగానే ఇది జరుగుతూ ఉన్నది. హసీనా ఉన్నంత వరకు అది కంట్రోల్ చేయగలిగింది. ఈరోజు ఈ ఆర్మీ కూడా దాంట్లో వాళ్ళతో పాటు కొల్లుడవుతూ ఉన్నది, యూనస్ గవర్నమెంట్. ఇది ఒక రకంగా డేంజరస్ ఫేజ్ బంగ్లాదేశ్ చరిత్రలో. మరి ఎటుపోతుందో తెలియదు. ఉన్నారు చాలా లిబరల్ ఎలిమెంట్స్ ఉన్నారు, లెఫ్టిస్ట్ ఎలిమెంట్స్ ఉన్నారు బెంగాలీ ముస్లిమ్స్లో. మరి వాళ్ళ పాత్ర ఏందో వాళ్ళు అసెట్ చేసుకోగలుగుతారా? అసెట్ చేసుకోకుండా ఈ మొత్తం ప్రపంచం అంతటా స్ప్రెడ్ అవుతున్న రాడికల్ ఇస్లాంకు బంగ్లాదేశ్ ఒక ఫుట్ హోల్డ్ అవుతుందా? మరి వేచి చూడాలి. బట్ ఇట్స్ ఎ వెరీ వెరీ చాలా అన్ఫార్చునేట్ థింగ్, దురదృష్టకరమైనటువంటి సంఘటనలు రెండు కూడా, దాంట్లో ఏమి డౌట్ లేదు. బాగా విశ్లేషణ చేశారండి. నమస్కారం.